వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించాం. మేజర్ శారదా నది వరదలు గట్టును పరిశీలించిన హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజరుద్దీన్ 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 2009లో కాంగ్రెస్ లో చేరి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్ర పౌరుడై ఉంటే చాలు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 6 నెలల్లోగా శాసనసభ్యుడిగా లేదా శాసన మండలి సభ్యుడిగా దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా ఎన్నిక కాకుంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగం చెబుతున్న నిబంధన. ఈ నిబంధన ఆధారంగా గత 30 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఉభయ సభల్లో దేనికి ఎన్నిక కాకముందే 3 మాత్రమే ఇలా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి హరికృష్ణ, నాటి టీఆర్ఎస్ నుంచి తన్నీరు హరీష్ రావు, తాజాగా కాంగ్రెస్ నుంచి మహమ్మద్ అజరుద్దీన్ ఉభయ సభల్లో సభ్యుడిగా ఎన్నిక కాకుండానే మంత్రిగా ప్రమాణం చేశారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అజరుద్దీన్ ఏప్రిల్ నెలాఖరు కల్లా ఉభయ సభల్లో దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. అయితే అజరుద్దీన్ రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలపలేదు. గతంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఆయన నియామకానికి ఆమోదం తెలపాలనే అభిప్రాయంలో గవర్నర్ ఉన్నట్లుగా సమాచారం. దీంతో సుప్రీంకోర్టు తీర్పు కోసం అజరుద్దీన్ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతుంది అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. పెద్ద ఎత్తున ఎంఓయూలు జరిగేలా వాతావరణం ఉండాలని సూచించారు. దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్ పట్టణానికి దూరంగా జరుగుతుంది. అదే పద్ధతిలో మన రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. సీనియర్ జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని, ప్రణాళిక ప్రకారం పనులు విభజించుకుని నాణ్యతతో సకాలంలో అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తోంది. భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతోంది, ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాటు చేయాలి అంటూ డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ విభాగాల కార్యదర్శులు, సమాచార పౌర సంబంధాల కమిషనర్ సిహెచ్ ప్రియాంక, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. సీతారాంపూర్ చౌరస్తా నుండి గ్రామం లోపల వరకు దెబ్బతిన్నటువంటి రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వరి పొలాల్లో ఇసుక మేటలు వేయటంతో నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విందుర్తి కోహెడ మధ్య లో లెవెల్ బ్రిడ్జ్ పై కూడా నుండి ఆయన నీరు వరద ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దీనిపై ముఖ్యమంత్రికి విన్నవించి హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు చేయిస్తానని కూడా మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సిపి, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది.
వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది, వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది, వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి, రోడ్లు కట్ అయినాయి, కలవట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారిని హుస్నాబాద్ రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం. అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. హైదరాబాద్ కు వచ్చే ఈ బస్సులు సకాలంలో సరఫరా అయ్యేలా సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థల ప్రతినిధులు ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలోని సమీక్ష నిర్వహించారు. పీఎంజీ డ్రైవ్ కింద హైదరాబాద్ నగరానికి 2000 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలోనే వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. కొత్త విద్యుత్ బస్సుల విషయంలో పూర్తి సహకారం అందిస్తామని, ఎంపిక చేసిన బస్సు డిపోల్లో హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్లను సకాలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత అనుభవ సమస్యలను బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధుల దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పర్యటించారు. మక్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మోంతా తుఫాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని కవిత అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోలు చేయటం లేదని తెలిపారు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోతుందని అన్నారు. రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని అన్నారు. మొలకెత్తి బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం. ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిశ్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం, వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా, బూజు పట్టిన ధాన్యమైనా, మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలి. కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి. చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది, కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు. సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది. అక్కడ మరి కోత కూడా, దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలి. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు, ఊర్లలోకి రాలేదు. మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను. ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందిన ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ మేల్కొంది. ఈ సంఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నటువంటి ఏపీ స్లీపర్ బస్సులపై కఠిన తనిఖీలు ప్రారంభించారు. అక్టోబర్ 25 నుంచి 31 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో మొత్తం 244 వాహనాలపై కేసులు నమోదు చేసి 61 లక్షల కంటే ఎక్కువ జరిమానాలు వసూలు చేశారు. మొత్తం 9 స్లీపర్ బస్సులను సీజ్ చేశారు. కేవలం అక్టోబర్ 31న అక్టోబర్ ఒక్క రోజే 30 వాహనాలపై చర్యలు తీసుకుని 1.06 లక్షలు కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. తనిఖీల్లో పలువురు బస్సు యజమానులు, డ్రైవర్లు భద్రతా నిబంధనలు పాటించకపోవటం, వాహన రంగు మార్పులు చేయటం, రిఫ్లెక్టివ్ టేప్లు లేకపోవటం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక సిలిండర్లు లేకపోవటం, డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా విధులు నిర్వహించడం, ఇంకా వాణిజ్య సరుకులను కూడా రవాణా చేయటం వంటి ఉల్లంఘనలు కనిపించాయి. అయితే చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేయని స్థితిలో ఉన్నాయి. కొన్నింటిలో ఎమర్జెన్సీ విండోలు, డోర్లు మూసివేసిన పరిస్థితి కనిపించిందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇవన్నీ ప్రయాణికుల ప్రాణాలకు తీవ్రమైన ముంపుగా పరిణమిస్తాయి. రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రైవేటు బస్సు యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా సర్వీసులను నిర్వహిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. అధికారులు ఓవైపు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావటం లేదు. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, జనంలో ఆగ్రహావేశాలు పెరిగినప్పుడు, భావోద్వేగాలు సద్దుమణిగే వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, తర్వాత యథామామూలుగా వ్యవస్థ మారిపోవటం గతంలోనూ చాలా సార్లు జరిగింది. ఈసారైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి ట్రావెల్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని రవాణా రంగ నిపుణులు కోరుతున్నారు. కాగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా ఏసీ స్లీపర్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుకొండపాలెం, వైలోవ ప్రాంతంలో తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. మోంతా తుఫాను ప్రభావంతో శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంత్రి అనిత రజాల సమీపంలోని గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులతోటి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. పంట నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. మోంతా తుఫాన్ కారణంగా కంకిపాడు మండలం పునాదిపాడులో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పేసి మంత్రి తెలిపారు. వ్యవసాయ పంటలకు 829 కోట్లు, ఉద్యానవనాలకు 39 కోట్లు, సెరికల్చర్ కు 65 కోట్లు, ఆక్వా రంగానికి 1270 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 71 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ సంవత్సరం సకాలంలో నీరు కానీ వర్షాలు కానీ పడటం వల్ల పంటలన్నీ బాగా పండాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చి రైతులందరం సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ తుఫాన్ వచ్చి తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతుకు మిగిల్చింది. అయితే ఎవరం కూడా ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము. అది మన చేతిలో లేదు. ప్రకృతి వైపరీత్యం వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేసి రైతుకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. దీని మీదే పర్యవేక్షించి తుఫాను వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం, నష్టాన్ని కూడా తగ్గించగలిగాం. ఇది ఒక శుభ పరిణామం. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయం, హార్టికల్చర్ ఈ రెండు ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి రంగాలు. వ్యవసాయంలో దాదాపుగా 1,50,000 హెక్టార్స్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి. హార్టికల్చర్లో 12,500 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి. ప్రతి టీము ఈ రాష్ట్రంలో
నిన్న వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి గ్రామాలకు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి పంట ఏ విధంగా నష్టపోయింది, ఎంత నష్టపోయింది అనేది పూర్తిగా వివరాలన్నీ సేకరించి వితిన్ 4-5 డేస్లో ప్రభుత్వానికి అందచేయమని చెప్పాం. ప్రభుత్వానికి అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వారి సహాయం కూడా తీసుకొని ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి రైతుకి సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మోంతా తుఫాన్ నేపథ్యంలో బాధితులకు అండగా ఉండాల్సిన మాజీ సీఎం జగన్ బెంగళూరు దాటలేదని మంత్రి పార్థసారథి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడారు. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను కనీసం పరామర్శించలేదన్నారు. ప్రజల బాధలు తెలుసుకోకుండా 4 గోడల మధ్య కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించామన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సందేశాలు పంపించి అండగా నిలిచామన్నారు. మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తి కాదా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. రాష్ట్రం గజగజలాడిపోతూ ఉంటే హుటాహుటిన ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని వారి పార్టీ కేంద్రంలో కానీ లేకపోతే రాజధానిలో కానీ లేకపోతే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు నష్టం కలగకుండా చూడండి, మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి, లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి, మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ ఆగటం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు. ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి, మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేదు, మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఎంత మేర నష్టపోయారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తనకు ఒక పత్రిక ఉంది కదా, నేను 2 గంటలు కాదు 5 గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా, నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెబితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. బాపట్ల జిల్లా పర్చూరులో తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. రైతుల నుండి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి ముఖ్యమంత్రికి నివేదిక అందజేసి ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మన వాటర్ తీసుకునే లెవెల్ కలిసి మనం ఇక్కడ ప్లేస్ కూడా అక్కడ వీరు కెపాసిటీ 10,000 వచ్చేసింది, 10,000 వచ్చేది ఓవర్ఫ్లో 50,000 పెట్టాయి. పర్చూరు డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పెట్టేసి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేయండి మంత్రి గారు అందరం కలిసి. ప్రకాశం జిల్లా డోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు కాలువకు భారీ గండి పడింది. గత 48 గంటలుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతి పెరిగి టన్నెల్ నుంచి వరద నీరు బయటకు రావడంతో ఈ గండి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కార్మికులకు విరామం ఇవ్వడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లుగా స్థానికులు పేర్కొన్నారు.
కశ్మీర్ విషయంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పిదం దశాబ్దాల తరబడి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లా కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద జరిగినటువంటి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 550కి పైగా సంస్థానాలను దేశంలో కలిపిన పటేల్ కశ్మీర్ మొత్తాన్ని భారత్ లో విలీనం చేయాలని ఆకాంక్షించారని, అయితే ఆ ప్రయత్నాన్ని నెహ్రూ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ తప్పు దశాబ్దాల తరబడి కశ్మీర్లోని రక్తపాతం కొనసాగడానికి కారణమైందని నిందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించాం. మేజర్ శారదా నది వరదలు గట్టును పరిశీలించిన హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.